ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్. ప్రపంచంలో ఏ దేశంలో లేనంత సంఖ్యలో దాదాపు 96.6 కోట్ల మంది ఓటర్లు ఈసారి ఓటేయబోతున్నారు. దీంతో మన దేశంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలు ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. భారత్లో ఎన్నికల ప్రక్రియను తెలుసుకోవడానికి ఆయా దేశాలు ఆసక్తి చూపుతున్నాయి. కాగా మన దేశంలో చిన్న చితక పెద్దవి కలిపి వందలాది పార్టీలు ఉన్నాయి. ఆయా పార్టీల ఎన్నికల ప్రచారం, అభ్యర్థుల ప్రచారం, ఎన్నికల నిర్వహణ ఖర్చు తడిపి మోపెడవుతుంది. ప్రతి 5 ఏళ్లకోసారి ఈ వ్యయం రెట్టింపు అవుతోంది. ఎన్నికల షెడ్యూల్ వెలువడక ముందు నుంచి రాజకీయ పార్టీలు నిర్వహించే సభలు, ర్యాలీలు, రోడ్ షోల ఖర్చు, ఆయా పార్టీల తరపున పోటీ చేసే అభ్యర్థుల ప్రయాణ ఖర్చులు, ప్రచార వాహనాలు, ప్రచార సామాగ్రి, ఇలా అనేక రకాల ఖర్చులు ఉంటాయి. మన దేశంలో ఎన్నికల నిర్వహణ చాలా సుదీర్ఘ ప్రక్రియ. ఇందుకు తగ్గట్టే ఎన్నికల ఖర్చు కూడా చాలా భారీగా ఉంటుంది. ఈసారి మన దేశంలో ఎన్నికల ఖర్చు 1.35 లక్షల కోట్లని సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ వెల్లడించింది. ఈ 1.35 లక్షల కోట్ల వ్యయంలో ఎన్నికల సంఘం, ప్రభుత్వాలు, అభ్యర్థులు, వివిధ సంస్థలు, రాజకీయ పార్టీలు చేసే అన్ని రకాల ఖర్చులు ఇమిడి ఉన్నాయని పేర్కొంది. ఎన్నికల తేదీల ప్రకటనకు 3-4 నెలల ముందు నుంచి చేసిన ఖర్చులను కూడా ఇందులో లెక్కించామని వివరించారు. కాగా 2019లో ఎన్నికల వ్యయం 60,000 కోట్లని సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ తెలిపింది. దాంతో పోలిస్తే ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల వ్యయం రెట్టింపు అయిందని వెల్లడించింది. 2019లో 60,000 కోట్ల వ్యయంలో 45% బీజేపీదే అని పేర్కొంది. దీంతో ప్రపంచంలోనే ఎన్నికలు అత్యధికంగా గల దేశంగా భారత్ రికార్డుకెక్కుతుందని పేర్కొంది. గత 35 ఏళ్లుగా ఎన్నికల వ్యయానికి సంబంధించిన అంశాలను ఈ సంస్థ వెల్లడిస్తూ వస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో దేశంలో మొత్తం 96.6 కోట్ల ఓటర్లు తమ ఓటు హక్కుని వినియోగించుకుంటున్నారు. అంటే ఒక్కో ఓటరుకు 1,400 రూపాయల వ్యయం అందుతుందని సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ చైర్మన్ ఎన్ భాస్కర్ రావు తెలిపారు. ఎన్నికల్లో భారీ స్థాయిలో ఖర్చు ఉంటుందని వివరించారు. మొదట తాము ఎన్నికల ఖర్చును 1.2 లక్షల కోట్లుగా అంచనా వేశామని భాస్కర్ రావు వెల్లడించారు. అయితే ఇటీవల ఎన్నికల బాండ్ల వివరాలు వెల్లడి కావడంతో ఎన్నికల సంబంధిత ఖర్చుల్ని లెక్కించాక ఈ మొత్తం వ్యయాన్ని 1.35 లక్షల కోట్లకు పెంచామని ఆయన వివరించారు.